మొత్తానికి ఎన్టీఆర్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది భయ. హుగ్గా పట్టుకొని కూర్చున్నారు ఇందాక నుంచి జనాలు. ఎట్లా ఇప్పుడు 11:52 ఎప్పుడు అవుతుందా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు మనం హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. సో మనం విష్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఎన్టీఆర్ బర్త్డే. సో ఆయనకి విష్ హ్యాపీ అని చెప్పిన టైంకి ఎగ్జాక్ట్లీ టైంకి నీల్ మామ దింపాడు. వామ్మో, ఇక సోషల్ మీడియా అయితే ఖచ్చితంగా రేపైతే తగలబడిపోద్ది. ఎందుకంటే అసలు సలారు ఇవన్నీ కేజీఎఫ్ 2 సలారు ఈ నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. ఇది ఒక్కదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి కదా నీల్మామ సినిమాలు. ఇప్పుడు ఇదైతే మాత్రం వచ్చి బాబోయ్ అసలు. కానీ నాకు టెన్షన్ వేసింది అది చూస్తుంటే. లాస్ట్కి జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ కనపడదా ఓన్లీ లాస్ట్ నుంచి ఒక సీన్ వచ్చింది. అమ్మా ఇక్కడికి అయిపోద్ది అనుకున్నా కానీ ఫేస్ కనపడ్డది. డైలాగు కరెక్ట్గా చెప్పాలంటే ఇది అంటే బ్రిటిష్కి సంబంధించిన స్టోరీ. మనం చూద్దాము ట్రైలర్ ఎట్లుంది ఏంటనేది. గ్లిమ్స్ చెప్పాలి అంటే యాక్చువల్గా విలన్లు ఎక్కువైనప్పుడు ఒక హీరోని దింపాలి. అసలు ఏమన్నా డైలాగ్ అది అంటే సమాజంలో విలన్లు ఎక్కువైనప్పుడు ఈ చెడు వ్యవస్థని కంట్రోల్ చేయాలి అంటే ఒక హీరోని దింపాలన్నమాట. ఆ హీరోనే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. సో అక్కడక్కడ చిన్న పాటలు అయితే చూద్దాం మనం. వెరీ ఇంపార్టెంట్ ముక్కలు అయితే నేను మీకు చూపిస్తా. ఇప్పుడు చూద్దాం. కత్తులు గిత్తులు చూసారు కదా. ఇక మన నీల్మామ వచ్చిందంటే సో ఇది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. బ్రిటిష్ వాళ్ళు 250 years అంటే ఇండియా వచ్చి మనల్ని పరిపాలించడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు కదా. దానికి కారణం ఏంటి అనే చోట కథ మొదలైందనమాట. అంటే ఒక చిన్న మొక్క, ఆ చిన్న మొక్క కోసం వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు అనమాట. సో అది మెయిన్ స్టార్ట్ అయిన స్టోరీ. అయితే బర్త్డే ఎన్టీఆర్ అన్న ఇప్పుడు వస్తుంది ఆ డైలాగ్ మనం అనుకున్నది. చూసారు కదా, దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవటం. అంటే ఇక ఒక్కసారి చంపిన తర్వాత అయిపోయింది. అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోవటం అనమాట మొత్తానికి. సో ఒక వ్యవస్థ నాశనం అవుతున్నటువంటి ఒక వ్యవస్థని కాపాడటానికి వచ్చేటువంటి వాడే. సో ఆ ఒక్క డైలాగ్ చూపించిన తర్వాత మనం ఎన్టీఆర్ అన్నని చూసేద్దాం. కథలోకి ఒక హీరో దించాలి.